హాయ్ అండి. అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కేడీ అఫీషియల్ తెలుగు. విక్టరీ విత్ యాష్. ఈరోజు అండి మన వీడియోలో మన బిల్ మస్ట్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మనం టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన వీడియోస్ చూస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే లైక్ కూడా చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మన వీడియో ఇంకా 10-15 మందికి షేర్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి మీరు తప్పకుండా లైక్ చేయండి. ఓకే, ఇక మనం టాపిక్లోకి వెళ్తానండి. మన బిల్ మస్ట్ గారు తన యూట్యూబ్ ఛానల్లో 2 డేస్ బ్యాక్ మనకు ఒక వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఆ వీడియోలో మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది విక్టరీ విత్ యాష్ గురించి. ఏంటంటే మనం మొదటగా చూస్తే 2026 యువర్ అన్స్టాపబుల్ విక్టరీ ఈజ్ నియర్ అని మన హెడ్లైన్ ఇవ్వడం జరిగిందండి వీడియోలో. అంటే మీ అప్రతిహత విజయం చేరువలో ఉంది అని అర్థం తెలుగులో ఉందండి. అంటే ఎవరు ఆపలేని లేదా ఎదురులేని గెలుపు అని అర్థం దానికి. అదేవిధంగా 2026 అనేది క్యాలెండర్లో కేవలం మరొక సంవత్సరం మాత్రమే కాదు, ఇది మనందరి ఉమ్మడి కళ. విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫారంలో ద్వారా నేర్చుకున్న ప్రతి పాఠం, అధిగమించిన ప్రతి సవాలు అద్భుతమైన జీవితాన్ని మార్చే విజయంగా రూపుదిద్దుకునే సంవత్సరం ఇది అని చెప్పడం జరిగింది. అంటే ఈ 2026 అనేది గతం సంవత్సరాల లాగా కేవలం సంవత్సరం అయితే కాదు, మన విక్టరీ విత్ యాష్ ప్లాట్ఫారం ద్వారా నేర్చుకున్న ప్రతిదీ, పాఠాలైనా సరే, అధిగమించిన సవాళ్ళైనా సరే, అద్భుతమైన జీవితాన్ని మార్చే విజయంగా రూపుదిద్దే సంవత్సరం అని చెప్పడం జరుగుతుందండి. అలాగే యాష్ ముఫారే యొక్క కొత్త సంస్థ కేవలం ఒక కొత్త వ్యాపారం మాత్రమే కాదు, అది అనంతమైన అవకాశాలకు ఒక ముఖద్వారం. అర్హత, సంసిద్ధత మరియు పట్టుదల కలిగిన వారి కోసం ఎదురు చూస్తున్న ఒక గొప్ప వేదిక ఇది. మనం ఎప్పటి నుంచో సిద్ధమవుతున్న అసలైన కార్యాచరణ ఇదే అని చెప్పడం జరిగిందండి. అంటే మన యాష్ ముఫారే గారు తీసుకొచ్చే కొత్త బిజినెస్, న్యూ డైరెక్షన్ కానివ్వండి, అదే కొత్త బిజినెస్ కానివ్వండి, అది కేవలం వ్యాపారం అయితే కాదు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఎన్నో ఆశలతోటి ఎన్నో అవకాశాలను కల్పించడానికి ఇది ఒక ద్వారం. అర్హత కలిగిన, పట్టుదల కలిగిన వారి కోసం ఎదురు చూస్తున్న గొప్ప అవకాశం అని చెప్పడం జరిగింది. ఇది మనం ఎప్పటి నుంచో సిద్ధమవుతున్న అసలైన కార్యాచరణ అని చెప్పడం కూడా జరిగిందండి. ఓకే ఓకే అలాగే శిక్షణ మీకోసం సిద్ధంగా ఉంది. మీరు ఆరంభ దిశలో అడుగు పెట్టడానికి కేవైసీ ప్రక్రియ చివరి మెట్టు. అనుమానాలను వదిలి పూర్తి నిశ్చయంతో కూడిన వారసత్వాన్ని నిర్మించుకోవడానికి ఇది ఒక ఆహ్వానం. హద్దులు లేని కంపెనీకి ఎటువంటి సందేహాలు లేని సభ్యులు అవసరం అని చెప్పడం జరిగిందండి. అంటే ఇప్పుడు మనకు ట్రైనింగ్ సెంటర్ స్టార్ట్ కాబోతుంది, సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అందులోకి అడుగుపెట్టడానికి చివరి దిశ అంటే కేవైసీ కంప్లీట్ చేయడం, కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడం చివరి మెట్టు అని కూడా చెప్పడం జరుగుతుంది. మీకు ఎటువంటి అనుమానాలు ఉండాల్సిన అవసరం లేదు. మీరు అనుమానాలు వదిలిపెట్టి పూర్తి నమ్మకంతో కూడిన వారసత్వానికి నిర్మించుకోవడానికి ఇదే మా ఆహ్వానం అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ విత్ నో లిమిట్స్, మెంబర్స్ విత్ నో డౌట్స్. అంటేనండి, హద్దులు లేని కంపెనీకి ఎటువంటి సందేహాలు లేని సభ్యులు అవసరం అని చెప్పడం జరుగుతుందండి. దీనిని మనం సొంతం చేసుకుందాం. 2026 అనేది మనం సన్నాహ దశ నుండి శాశ్వత అధికారం వైపు వెళ్ళే సంవత్సరం. మన విజయం అనేది ఇకపై కేవలం ఒక ఆశ మాత్రమే కాదు, అదొక ఖాయమైన షెడ్యూల్. శిఖరాగ్రన కలుద్దాం అని చెప్పడం జరిగిందండి. అంటే మనం ఈ విజయాన్ని సొంతం చేసుకుందాం 2026లో అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా
మనది శాశ్వతమైన అధికారం వైపు వెళ్ళే సంవత్సరం అని కూడా చెప్పడం జరుగుతుందండి. అదేవిధంగా విజయం అనేది ఒకవైపు కేవలం ఒక ఆశే మాత్రమే కాదు, అదొక ఖాయమైన షెడ్యూల్. అంటే ఆల్రెడీ మనకు విజయం రూపొందించబడింది, విజయం సాధించబడింది అని చెప్పడం జరుగుతుందండి. ఇదండి మన బిల్మస్ గారు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఇందులో ఏముందంటే మీరు ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు, అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఇది బిజినెస్ కాదు, ఇది గొప్ప అవకాశం. మన ట్రైనింగ్ త్వరలో స్టార్ట్ కాబోతుంది. దానికి చివరి మెట్టు అంటే మీరు కేవైసీ వెరిఫికేషన్ కంప్లీట్ చేయడమే. ఈ 2026 అనేది మన క్యాలెండరు అన్ని సంవత్సరాలు లాంటిది కాదు. మనం ఈ 2026లో మన విక్టరీ సాధించబోతున్నాం. ఆ విక్టరీని కూడా ఎవరు ఆపలేరు అని చెప్పడం కూడా జరుగుతుందండి. ఇదండి బిల్మస్ట్ గారు చెప్పినట్టుగా ఈ సంవత్సరంలో ఎన్ని జరిగితే అందరూ ఖచ్చితంగా సంతోషించడం జరుగుతుంది, జరగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం కూడా జరుగుతుంది. మన బిల్మస్ట్ గారు చెప్పినట్టు మన ట్రైనింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుంది, దగ్గరలోనే ఉంది, నిశ్చయించబడిందని కూడా చెప్పడం జరుగుతుంది. విజయం కూడా నిశ్చయించబడిందని చెప్పడం జరుగుతుంది. తను చెప్పినట్టుగానే మనకి ఈ సంవత్సరం విక్టరీతో కూడిన సంవత్సరం అయితే అంతకంటే సంతోషం ఇంకేముంది. ఓకే, అలాగే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే థ్యాంక్ యూ సో మచ్ అండి.